దావోస్కు సీఎం రేవంత్ అట జనవరి 19 నుంచి 23 వరకు పర్యటన, ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చర్చలు జరపనున్న సీఎం అంటూ చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక పెట్టుబడులు అంటూ ఏదో షో ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప పాలనాపరమైనటువంటి నిర్ణయాలు శూన్యం. పాలన అనేది మొత్తం గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాల మీదనే పడ్డాడు. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ప్రజల సొమ్మును అప్పనంగా ప్రజల ఖజానా లేదు, నన్ను ఘోషణ డబ్బులు రావు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం విలాసాలకు ప్రచార ఆర్భాటాలకు మాత్రం 100 కోట్ల రూపాయలు ఇచ్చిస్తా ఉన్నారు. నేనేమన్నాడు, ఈ ఫుట్బాల్ మ్యాచ్ అది ప్రైవేట్ కార్యక్రమం అన్నాడు. మరి ప్రైవేట్ కార్యక్రమానికి సింగరేణి 10 కోట్ల ఫండ్ ఎట్లా ఇచ్చింది? దానికి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావు? నీ పర్మిషన్ లేనిది వాళ్ళు ఇస్తారా? ఎందుకే ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉంటావు రేవంత్ రెడ్డి? అసలు నీకు ఎంత దారుణంగా అంటే, కాక సీఎం అయినవు. ఇక సీఎం అయినావు అని చెప్పేసి పాపం అదృష్టం కొద్ది అయిందనే ఏమో ప్రజలతోటి పొట్లాడేం కాలేదు, ఏం కాలే. ఆ కేసీఆర్కు ఆల్టర్నేట్గా నువ్వు ఉన్నావు, ప్లస్ నీకు రావాల్సిన సమాచారం అంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, కేసీఆర్ కుటుంబంలో అసంతృప్తులు అందరూ కూడా నీకు సమాచారం ఇచ్చారు కాబట్టి నువ్వు ఒక ఆల్టర్నేట్గా ఎదిగినావు తప్ప వేరే ఏం లేదు. నీకు అసలు విషయం ఏంటంటే పాలన చేత కావట్లేదు, కనీసం ప్రజల సమస్య లేవు, కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప, హంగులు ఆర్భాటాలు తప్ప ఏమీ లేదు. లగ్జరీస్ అనుభవించి తప్ప నువ్వు కనీసం ఆ యొక్క సీఎం పదవిని అనుభవిస్తా ఉన్నావు. కానీ ఆ సీఎం పదవి అనేది ప్రజల కోసం మనం చేయాలి తప్ప నీ కోసం చేయొద్దు. సో అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ను మించిన దోపిడీ చేస్తాను, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ చుట్టూ అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, అసలు ఎక్కడ కనబడలేదు. కానీ నువ్వు మాత్రం లగ్జరీస్ అనుభవిస్తూ ఈరోజు ప్రజల్ని మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ధర్నా చేస్తే తాట తీస్తామట, పార్టీ కార్యాలయం ముందు నిరసనలు సంస్కృతి మంచిది కాదు. గతంలో ఎన్టీఆర్ పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయంపై రాజ్యాంగంపై హత్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ చూస్తా ఉన్నాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పు అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం నెక్స్ట్ పేజ్లో మాట్లాడదాం. సో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్నటువంటి విషయం గమనిస్తా ఉన్నాం. 22న సర్పంచ్ల బాధ్యతల స్వీకరణ, అపాయింటెడ్ డే మార్పు, నేతల విజ్ఞప్తులతో నిర్ణయం ప్రకటించిన మంత్రి సీతక్క అంటూ చూస్తాం. ఎందుకు 22 వరకు బాధ్యత స్వీకరిస్తే ఈలోపు ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండిపెండెంట్ అందరూ కూడా తమ ఖాతాలో వేసుకుందామని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. దానికోసమే వాళ్ళ యొక్క బాధ్యత స్వీకరణ సంబంధించిన డేను ఏదో పొడిగించింది, అంతే, వేరే ఏం లేక.